యూట్యూబ్లో లైవ్ తీయడం వల్ల ఉపయోగమా లేదా అనేది అయితే నేను మీకు ఈ వీడియోలో చెప్తాను ఫ్రెండ్స్. ఒక చిన్న విషయంతో అయితే మీ ముందుకు వచ్చాను. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ సంగీత లాస్య వ్లాగ్స్ నుంచి అయితే నేను మాట్లాడుతున్నాను. అయితే నేను ఇంతకుముందు అయితే ఎక్కువ లైవ్ అయితే తీసేది లేదనమాట. ఈ మధ్యనే స్టార్ట్ చేశాను తీయడం. అంతకుముందు షార్ట్లు వీడియోస్ తీస్తాను అనమాట. బట్ ఈ మధ్య చాలామంది నువ్వు లైవ్ తీయచ్చు కదా అని అడిగే కొందుకైతే లైవ్ స్టార్ట్ చేశాను అనమాట. రోజు ఒకటి తీసాను, అంటే 2 రోజులకు ఒకసారి తీసాను అంతకుముందు. ఇప్పుడు రోజు ఒకటి తీసాను అనమాట. అయితే నాకు ఒక చిన్న డౌట్ వచ్చిందనమాట. లైవ్ తీయడం వల్ల ఏదైనా ప్రాబ్లం ఉందా, తీయచ్చా లేదా, రోజుకి ఎన్నిసార్లు తీయచ్చు? నాతోటి కొత్త యూట్యూబర్స్ నా ఫ్రెండ్స్ అనమాట, యూట్యూబ్లో కలిసిన వాళ్ళు ఒక రోజుకి చాలాసార్లు అసలు వీడియోకి షార్ట్ల కన్నా ఎక్కువ ప్రిఫరెన్స్ లైవ్కి ఇస్తున్నారనమాట. కాబట్టి దీనివల్ల ఏదన్నా బెనిఫిట్ ఉందా లేదా అని అయితే నేను యూట్యూబ్లోనే సెర్చ్ చేస్తాను. మనకి ఏదైనా కావాలంటే యూట్యూబ్లోనే సెర్చ్ చేసామంటే ఫస్ట్ స్టార్ట్ చేయాలన్నా లేదా మొత్తం అసలు ఏం కావాలన్నా యూట్యూబ్లోనే ఉంటుందన్నమాట. కాబట్టి యూట్యూబ్లో టెక్ ఛానల్ వాళ్ళని నేనైతే చాలామందివి చూసి అయితే నేను ఇన్ఫర్మేషన్ అయితే గ్యాదర్ చేశాను. మీకు యూజ్ఫుల్ అవుతుంది అని నేను అనుకుంటున్నాను. ఏంటంటే ఇప్పుడు లైవ్ తీయడం వల్ల, ఇప్పుడు లైవ్ తీస్తాం కదా, లైవ్ తీసినప్పుడు చాలామంది వస్తారనమాట లైవ్లోకి. కాబట్టి వ్యూస్ ఎక్కువ పెరుగుతున్నాయి అనుకుంటాం. ఆ తర్వాత మనం ఎంతసేపు లైవ్ తీస్తే అంత వాచ్ టైం వచ్చేస్తుంది కదా అని అయితే కొంతమంది ఫీల్ అయిపోతుంటారనమాట. ఇక ఏంటంటే అసలు ఫుల్ మ్యాటరు, లైవ్ తీసినప్పుడు మనం తీసిన వాచ్ టైం కాదు, లేదా లైవ్లోకి వచ్చినప్పుడు వాళ్ళు చూస్తారు కదా, ఆ వాచ్ టైం మనకి లైవ్ అయిపోయిన తర్వాత చూపిస్తారు. అది కాదనమాట మ్యాటరు. మనం ఇప్పుడు లైవ్ తీసేసిన తర్వాత దాన్ని అప్లోడ్ చేస్తాం కదా యూట్యూబ్లో. అప్లోడ్ చేసిన తర్వాత ఆ వీడియోని అయితే, ఆ లైవ్ స్ట్రీమ్ వీడియోని ఎంతమంది చూస్తారో ఆ వాచ్ టైం అనేది వాచ్ అవర్లో కలుస్తుందనమాట. చాలామంది ఏమనుకుంటున్నారు, వాచ్ అవర్స్ పెరిగిపోతుందిలే లైవ్ తీసేని చాలామంది నాకు చెప్పారు. ప్లస్ చాలామంది అలాగే అనుకుంటున్నారు. నేను అలా అనుకున్నాను అనమాట, లైవ్ తీయడం వల్ల వాచ్ అవర్స్ త్వరగా పెరిగిపోతాయి అనేసి. అలా అయితే ఇంక అందరూ లైవ్ తీసారా? కాబట్టి అలా అంటే ఇప్పుడు లైవ్లోకి వస్తున్నారు, లైవ్ తీసేసిన తర్వాత ఎవరు చూస్తారు? దాంట్లో మ్యాటర్ ఉండాలి. ఫస్ట్ మనం ఏదైనా వీడియో అయినా షార్ట్ అయినా లైవ్ అయినా తీసేటప్పుడు దాంట్లో ఒక మ్యాటర్ ఉండాలన్నమాట. మ్యాటర్ ఉంటే ఆ వీడియోని ఇంకెవరైనా చూస్తారు, అంతే కదా. ఇప్పుడు లైవ్లో మనం మాట్లాడుకుంటాం అనమాట. మాట్లాడుకోవడం ఎవరు చూస్తారండి? ఎవరో కొంతమంది చూస్తారు. ఆల్మోస్ట్ చాలామంది అయితే చూడరు కదా. కాబట్టి లైవ్ తీయడం అంత ఇది కాదని చెప్పేసి నేనైతే తెలుసుకున్నాను. ఎక్కువ షార్ట్లు తీయచ్చు. షార్ట్లు కూడా ఎక్కువ తీయలేదు, ఏదో 1-2 వీడియోస్ ఎక్కువ తీసామంటే అది మనకి ఫ్యూచర్లో బెనిఫిట్ అనమాట. ఫ్యూచర్లో ఏ ప్రాబ్లం ఉండదు. ఇక ఎలాంటి వీడియోస్ తీయాలి, ఎలాంటి షార్ట్లు తీయాలి అనేది అయితే నేను ఇంకో వీడియోలో చెప్తాను మీకు తప్పనిసరిగా. చాలామందికి యూజ్ అవుతుందనే నేనైతే ఈ వీడియో తీస్తున్నాను. షార్ట్లో మనం ఫాస్ట్గా గ్రో అవ్వాలంటే మనం ఒక సెలబ్రిటీ అన్న అయి ఉండాలి, లేదంటే మన దగ్గర మ్యాటర్ చాలా ఉండాలి, అలా అనమాట. రెవెన్యూ కూడా ఎంత వస్తుంది, వీడియోస్కి వస్తుందా, షార్ట్లకు వస్తుందా, లైవ్కి వస్తుందా అనేది అయితే నేను చెప్తాను మీకు, ఇంకో వీడియోలో చెప్తాను. తప్పకుండా చూడండి ఫ్రెండ్స్, ఓకేనా. కాబట్టి వీడియోస్ మనం ఎక్కువ చేయాలి. నేను చెప్పేది ఒకటే అనమాట ఈ వీడియోలో. లైవ్ తీయడం కన్నా ఇప్పుడు రోజంతా లైవ్ తీస్తున్నాం అనుకో, చాలామంది 1 సార్లు 2 సార్లు, ఇక రోజంతా లైవ్ తీస్తామంటే ఇంక వీడియోస్ ఎవరు చేస్తారు, షార్ట్లు ఎవరు చేస్తారు? వీడియోస్ ఎక్కువ ప్రిఫరెన్స్ ఇవ్వండి. ఈ లైవ్ తీయడం వల్ల ఏం రాదనమాట మనకి ఊరికే అసలు. కాకపోతే అసలు చాలామంది తీస్తున్నారు కదా, లైవ్ తీయచ్చా లేదా, అసలు తీయకపోతే ఎలా అని మీరైతే అనుకోవచ్చు. తీయచ్చు అంటే వారానికి ఒకటి తీసుకోండి, ఒకసారి లైవ్ అనమాట పెట్టండి, లేదా 3 రోజులకి 4 రోజులకి ఒకసారి అయితే లైవ్ పెట్టుకోవచ్చు. రోజు లైవ్ తీయడం వల్ల ఉపయోగం అసలు ఏం లేదండి. కాబట్టి ఫ్రెండ్స్, నేను ఈ విధంగా చెప్పానని అయితే మీరేం ఫీల్ అవ్వకండి, ఓకేనా. ఒక చిన్న మంచి ఇన్ఫర్మేషన్ మీకు ఇద్దామని నేనైతే ఈ వీడియో చేశాను. నా వీడియో కనుక నచ్చినట్టయితే మీరు మన ఛానల్కి ఒక చిన్న సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు ఇచ్చే ఒక చిన్న సబ్ వల్ల
అది చాలామందికి వెళ్తుందనమాట. ఒక చిన్న లైక్ చేయండి. మీరు ఇచ్చే ఒక చిన్న లైక్ వల్ల నాకు చాలా వీడియోస్ తీయాలనే మోటివేషన్ అయితే వస్తుందనమాట. ఇక మన వీడియోని మీకు యూజ్ఫుల్ అయితే ఇంకొంతమందికి షేర్ చేశారంటే వాళ్ళు ఇంకొంతమందికి షేర్ చేస్తారు. కొత్తగా మనం నాలాంటి యూట్యూబర్స్ కొత్తగా వచ్చారు కదా, చాలామందికి అసలు యూట్యూబ్ ఎలా స్టార్ట్ చేయాలనేది తెలియదన్నమాట. దాన్ని యూట్యూబ్లోనే చూస్తాం, కొంతమంది అలా అలా స్టార్ట్ చేసి ముందుకెళ్ళిపోతుంటాం. కానీ అన్నీ తెలుసుకొని ఒకసారి స్టార్ట్ చేయండి. ఓకేనా? ఓకే ఫ్రెండ్స్, బాయ్. అంతే.